హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అలా కూర్చుంటే పిల్లలు ఇద్దరు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది అని అన్నారు. అలా అనగానే ఇంకా మనం ఊరుకుంటామా? తల్లి ప్రాణం ఊరుకోదు కదా. ఇంకా నా బుల్లెట్ బండి వేసుకొని రై అని సూపర్ మార్కెట్కి వెళ్ళేసి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని వచ్చేసాను ఇంటికి. ఇంకా ప్రాసెస్ మొదలు పెడుతున్నాను. నేనైతే మోస్ట్లీ మిల్కే యూజ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫస్ట్లో అయితే నాకు తెలియక మైదా పిండి కలిపినట్టు కలిపేదాన్ని గట్టిగా, లోపలైతే ఉడికేదే కాదు. తర్వాత చూసి నేర్చుకున్నాను. ఇప్పుడైతే గులాబ్ జామ్ చేయడంలో ఎవరైనా మన తర్వాతే అనే రేంజ్లో చేస్తాను. చాలా టేస్టీగా చేస్తాను. స్వీట్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియంగా చేస్తాను. మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువే తింటాము, ఎక్కువ వేసుకోము పానకంలాగా. కొంతమందికి ఎంత స్వీట్ వేసినా కూడా ఇంకా స్వీట్ అంటారు, కానీ మా ఇంట్లో అలా కాదు. ఇంకా పిండి బాగా కలిపి పక్కన పెట్టుకొని వంటలు చేసి పెట్టుకున్నానండి. ఇంకా చూడండి, ఆయిల్ కాంచుకొని వాటిలో వేస్తున్నాను. వీటిని అయితే చాలా జాగ్రత్తగా ఇప్పుడే ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎలా చేయాలంటే బంగారంలా చేయాలి, అంటే బంగారం రంగులో వచ్చేదాకా చేయాలి. చూడండి ఎంతలా అచ్చం బంగారంలాగే ఉన్నాయి కదా. బంగారంకి ఎంత విలువ, గులాబ్ జాముకి కూడా అంతే విలువ ఉన్నట్టు ఉంటుంది మా ఇంట్లో అయితే. ఇంకా వాటిని అన్నిటికీ బంగారం రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ముందుగా చేసిన సిరప్లో వేసుకోవాలి. వేసి పక్కన ఒక 3 hours నాననిచ్చానండి. ఆ తర్వాత చూడండి, ఫస్ట్ ఎవరికి ఇస్తాను చూడండి, మా బుడ్డి రాజుకి ఇస్తున్నాను. చూడండి తినేసాడు.